హాయ్ అండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే బయట ఏమి కొనుక్కునే ఇంట్లో ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే బయట ఎప్పుడు తినరు, ఇంట్లోనే తింటారు. దీనికోసం నేనైతే అరకేజీ వరిపిండిని తీసుకున్నాను. అంటే బియ్యం పిండిని మిల్లి ఆడించుకొని తీసుకున్నాను. అందులో కొంచెం ఇంగువ, అలాగే వాము, జీలకర్ర, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అది కూడా వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం. దీంట్లో మీరు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉండదు, అందుకే నేను కారం వేసుకున్నాను. అవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు మాత్రమే వేసుకోండి, లేదంటే చేగోడలు అనేవి ఫ్రై చేసినప్పుడు పేలిపోతాయి. అందుకనే వేడిగా ఉన్నప్పుడే వేడి నీళ్ళు వేసుకొని కొంచెం స్పూన్తో కానీ గరిటతో కానీ కలుపుకోండి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్ పెట్టి అలా గాలి తగలకుండా ఉంచండి. గాలి తగిలితే బాగా రావు. ఆ తర్వాత మనం చేగోడాలు చేయడానికి చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని చిన్న బాల్స్లో చేసుకొని చపాతీది ఉంటుంది కదా, ఆ కర్ర మీద ఇలా చేగోడాలా చేసుకోండి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయండి చేగోడాలు, లేదంటే నూనె ఎక్కువ పీల్చేస్తాయి. ఇలా వేస్తే పీల్చుకున్నా ఉంటే ఆ పొంగంతా పోయిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు, కానీ జాగ్రత్తగా చేయాలి. చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా, చూడండి ఎంత చక్కగా విరుగుతున్నాయో. ఇలా చేశారంటే పిల్లలు ఇంటికి రాగానే ఇష్టంగా తింటారు. బయట ఏమి తినకుండా ఇవే తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్